అంటుండ్రు. ఏం మాట్లాడుతా అంటే ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నారు మేడం టఫ్గా. ఇక అందు గురించి అందరూ అయితే బీఆర్ఎస్ కోసమే మాట్లాడుతున్నారు. చనిపోయింది కదా వాళ్ళ భార్య సునీత రెడ్డి ఉంది కదా మేడం. ఇక ఆమె కోసం సానుభూతి ఓట్లు పడతాయి కొంచెం పనివి అప్పుడు అభివృద్ధి పనులు చేసారు కదా అట్లా అని దానికోసం మాట్లాడుతున్నారు అందరూ. అంటే చాలా మంది ఏమంటారు అంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సానుభూతితో ఓట్లు పడే ఇప్పుడు మేమే కదా అధికారంలో ఉన్నాం, సో మాకే వేయండి అప్పుడే డెవలప్మెంట్ ఉంటుంది అనేసి అంటారు. లేదు మేడం అధికారంలో ఉన్నంత మాత్రంగా పబ్లిక్ వాళ్ళ అయితే ఈ మాట రాదు కదా మేడం. పబ్లిక్ ఏదైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు అధికారం మంచిగా చేసిన ఉంటే ఏదైనా కంపల్సరీ ఓట్లు వేస్తుండే వాళ్ళు. టీఆర్ఎస్ లేకుండా కాంగ్రెసే అంటుండే. ఇక ప్రతి వచ్చి ఓటోళ్ళు అందరూ టీఆర్ఎస్కి వేయాలి అన్నట్టు అంటున్నారు అందరు. ఇక మాకైతే పబ్లిక్ అయితే అదే మాట్లాడుకుంటారు అందరూ. మేము బి అడుగుతున్నాం మేడం ఎవరికి వేస్తున్నారు ఓటు అంటే మేము టీఆర్ఎస్కి వేస్తున్నాం అట్లా అంటారు. ఇక కాంగ్రెస్కి అంటే చాలా తక్కువ ఇక అట్లా అని దానికోసం ఫేస్బుక్లో వాళ్ళ డాడీ కోసము వాళ్ళ తమ్ముడు రమేష్ అది అంటే ర్యాలీ వచ్చిన రోజు 20 మంది రౌడీ షూటర్లు ఉన్నారు ఎంబడి అని ఒక ఫేస్బుక్లో వచ్చింది. అది చూస్తే పబ్లిక్ ఎవరైనా అట్రాక్ట్ అవుతారు కదా మేడం. నేను అయితే మాట్లాడేది అయితే బీఆర్ఎస్ కోసం అంటే టీఆర్ఎస్ కోసం మాట్లాడదాం అన్నట్టు మాట్లాడుతుంటాం మేడం. అక్కడనే ఓట్లు అది కంపల్సరీ అదే సీట్ వస్తుందని చెప్పి అంటున్నారు అందరూ. అయితే మేము వింటుంటాం చేస్తుంటాం కదా మేము బి అంటే మీకు లోకల్ వాళ్ళం కదా నవీన్ యాదవ్ మంచి అయినా అన్న ఏదైనా ఉంటే చూడొచ్చు కదా అంటే ఇక వాళ్ళు ఏమంటారు అంటే ఏదున్నా వాళ్ళు బీఆర్ఎస్కి ఉన్న ఫస్ట్ నుంచి మన కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల కోసం అని